లండన్ వెళ్ళాల్సిన ఆయన పాస్పోర్ట్ క్యాన్సిల్ అయ్యి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయిన పరిస్థితి. జగన్ పాస్పోర్ట్ క్యాన్సిల్కి సంబంధించి దీని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది. పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించింది కేంద్ర ప్రభుత్వం, వీళ్ళందరూ కలిపి ఏదో కుట్ర పన్నారు అని చెప్పి. అంటే వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు. బట్ ఎలా చూస్తారు సార్ జగన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ వ్యవహారాన్ని? జగన్ పాస్పోర్టు అది క్యాన్సిల్ అవ్వడం, కోర్టు దాన్ని అడ్డంకులు పెట్టడం, ఇదేమన్నా సమాజానికి ఇబ్బందా? దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా నష్టమా? భారతదేశానికి వచ్చే ముప్పు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, బెంగళూరులో ఉన్నాడు, లేకపోతే తాడేపల్లిలో ఉంటాడు. ఏంటి ఆయన అక్కడికి వెళ్తే వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ఉంటే నష్టం ఎక్కువ. కాకపోతే ఆయన ఇక్కడ ఉండటం కన్నా వెళ్ళటమే మంచిదని అందరూ అనుకుంటున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే పాస్పోర్ట్ ఇప్పిస్తారు పోతానంటే, అంతే తప్ప బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి దండం పెడతావు పాస్పోర్ట్కి అడ్డం పడి ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు. ఏది ఇవాళ అతను ఒక మానవ బాంబుగా మారిన పరిస్థితి అనమాట. ఏది ఇక్కడ ఉండి ఏం విస్ఫోటనం చేస్తాడు, సృష్టిస్తాడు అని అందరూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అది డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఓడిపోగానే హ్యాండ్ ఓవర్ చేయాలా. బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చారు, దంపతులు ఇద్దరు, వాళ్ళు వచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి ఆ వచ్చిన పని కూడా దానికోసమే ఒక రోజు ఉన్నారు. విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి దీనికి అప్లై చేసుకున్నారు, జనరల్ పాస్పోర్ట్ కోసం. అప్లై చేసుకున్నప్పుడు మామూలుగానే ఆయనకి కేసులు ఉన్నాయి, సిబిఐ కోర్టు అనుమతి కావాలా. కోర్టు అనుమతికి అడిగితే మరి ఏదైతే దృష్టిలో ఉందో ఇచ్చింది సిబిఐ కోర్టు. ఏంటి 5 ఏళ్లకో ఏమో అనుమతి ఇచ్చింది. 5 ఏళ్లకు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతున్నాడు. ఏదో 3వ తారీఖు నుంచి 25 దాకా అనుమతి ఇచ్చింది. ఇంకా కొన్ని ఆంక్షలు సింపుల్గా కొన్ని పెట్టినట్టుంది. ఆయన మెయిల్ ఐడి ఇవ్వమని, ఆయన అక్కడ ఉండే ఫోన్ నంబర్లేయో అందుబాటులో పెట్టమని ఇచ్చిన దీంట్లో ఏం జరిగింది? ఆయన పైన ఇంకో కేసు ఉంది. మళ్ళా వీళ్ళు వెళ్ళారు, దంపతులు ఇద్దరు పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడేం జరిగింది? వాళ్ళ పైన ఇంకో కేసు ఉంది. మంత్రి నారాయణ మీ మీద పరువు నష్టం దావా కేసు ఒకటి వేశారంటే ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది అంటే మళ్ళా వాళ్ళు ఆ ప్రజాప్రతినిధుల కోర్టులో ఎన్ఓసి తెచ్చుకోమన్నారు. సిబిఐ ఎన్ఓసి ఇచ్చింది, సరే ఓకే 5 ఏళ్లకి. మీరు ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా ఎన్ఓసి తెస్తేనే మేము పాస్పోర్ట్ మంజూరు చేస్తామని పాస్పోర్ట్ అధికారులు చెప్పారు. చెబితే మరి అందుకోసమే ఈయన వచ్చాడు. మళ్ళా ఏది వరదల కోసం రాలేదు, జనాన్ని భరోసా ఇవ్వటానికి రాలేదు, పులిహోర ప్యాకెట్ల పంపిణీకి అంతకన్నే కాదు. వచ్చి ఏం చేశాడు? ప్రజాప్రతినిధుల కోర్టులో మళ్ళీ అడిగాడు పర్మిషన్. అడిగితే వాళ్ళు 1 ఇయర్కే ఇచ్చారు. సిబిఐ 5 ఏళ్లకు ఇచ్చినా కూడా వీళ్ళేంటి ఏడాది వరకే ఇచ్చారనమాట. ఏడాది వరకే ఇస్తే ఆయనకేమి నామోషి. 5 ఏళ్లకి ఇస్తే ఏంటి, ఏడాదికి ఇస్తే ఇచ్చిన పర్మిషన్ అడిగింది ఎన్ని రోజులకి? 22 రోజులకే. 3వ తారీఖు వెళ్తున్నానన్నావు, 25 వస్తానన్నావు. 22 రోజులకు వాళ్ళు 5 ఏళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ పాస్పోర్ట్ రెన్యువల్. వీళ్ళు ఏడాది ఇచ్చారు, వెళ్ళిపోవచ్చు కదా. నిజంగా కూతుళ్ళ మీద ప్రేమ ఉంటే కూతురు పుట్టినరోజే అసలు కారణం అయితే వెళ్ళేవాడు. వెళ్ళలేదంటే అర్థం ఏంటి? వెనక ఏదో ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. ఇంకా చెయ్యాలి అంటే ఏంటి? వెళ్ళిపోయి రావా? ఈ వంకన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి ఇక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదా? అక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్థిక నేరస్తులతో పాటు మీరు కూడా ఒకళ్ళుగా జరిపోతారా? ఎలా చూడాలా? పర్పస్ ఆఫ్ విజిట్ ఫర్ ఓన్లీ 22 days అయితే వస్తారు, వెళ్తారు. ఈ వంకన పెట్టుకుని ఏం చేశాడు? ప్రజాప్రతినిధుల కోర్టు అదేదో నామోషిగా తీసుకుని ఆయన మళ్ళా కొన్ని సీరియస్ ఆంక్షలే పెట్టిందంట దీనికి సంబంధించి 1 year ఇచ్చిన దాంట్లో ప్రజాప్రతినిధుల కోర్టు. మరి ఆయన ఎందుకు నామోషి ఫీల్ అయ్యాడో మళ్ళా సిబిఐ కోర్టుకి వెళ్ళాడు. ఈ కోర్టు ఏంటి ఈ విధంగా ఆంక్షలు పెట్టడం ఏంటి, మీరు పర్మిషన్ ఇచ్చినా కూడా వీళ్ళు అడ్డం పట్టడం ఏంటి అని మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్ళినట్టున్నారు. అది కాస్త మరి వాయిదా పడినట్టుంది. సోమవారం ఇవాళ వస్తుందన్నారు. మరి చూడాలా, ఎందుకంటే 1 year ఇచ్చినా వెళ్ళిపోవచ్చు. 22 రోజులకే మీరు వెళ్తున్న పర్పస్ అయితే లేదు, 5 ఏళ్ళు అక్కడే స్థిర నివాసం, ఇక వచ్చే పని లేదనుకుంటే అప్పుడు ఇవన్నీ ప్రయత్నాలు చేయాలా?
జగన్మోహన్ రెడ్డి ఇదొక సామాజిక సమస్యగా ఫీల్ అవుతున్నాడు. ఇదొక రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారా? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? ఇప్పుడు ఓడగొట్టిన నాగలి. జగన్మోహన్ రెడ్డి పదవి లేని ప్రజాప్రతినిధి కదా. ఇవాళ ఏంటి, ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు, హోదా కావాలంటాడు. హోదా కోసం కోర్టులకు వెళ్ళటం. హోదా ఎవరివ్వాలా? జనం ఇవ్వాలి. జనంలోకి వెళ్ళాలి, జనంలో ఉండాలి, జనం ప్రేమను పొందాలి, మళ్ళీ గెలిపిస్తారు. కోర్టు ఏం చేస్తుంది? ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లెటర్ రాస్తాడు, సభకి వెళ్ళడు. నువ్వు సభకి వెళ్తే, నువ్వు అక్కడ సక్రమంగా పనిచేస్తే, నీ వాయిస్ బలంగా వినిపిస్తే నాకు హోదా ఇవ్వండి, ఇంకా బలంగా వినిపిస్తా అని అడగచ్చు. అది లేదు, సభకు నేను రాను, హోదా ఇస్తే వస్తా, లేకపోతే రానంటాడు. ఈ తిరకాసు ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు పాస్పోర్టు కోసం మళ్ళా కోర్టుకి, హోదా కోసం ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెస్తానన్నాడు. తనకి ప్రతిపక్ష హోదా కోసం ఇలా ఫైట్ చేస్తున్నాడంటే, ఈ ఫైట్లో 10వ వంతు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేసుంటే ఇవాళ ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు. నిన్ను ఇవాళ 11 సీట్లకే పరిమితం చేసేవాళ్ళు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆయన ప్రయారిటీస్ పర్ఫెక్ట్గా లేవు. ప్రజలు కాదు అతనికి ప్రాధాన్యం. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ప్రయారిటీ అతనే, హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే తన స్వార్థమే అతని ప్రయారిటీ. తను ఏదో తలస్తే అది చేసేయాలి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పారిపోవడం ఏంటి? ఇప్పుడు ఇవాళ జరుగుతున్న చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడో అని. ఎక్కడ చూసినా అదే. ప్రతిపక్ష నాయకుడు పారిపోవడం ఏంటి అనేది ఇవాళ అర్థం కాని అంశం అన్నమాట. అంటే మీరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ అంటే భయపడుతున్నారా? అసెంబ్లీకి వెళ్ళాలంటే భయపడుతున్నారా? అంటే గతంలో చంద్రబాబుకి చేసినట్లుగా మీకు జరుగుతాయని భయపడుతున్నారు. అవును, అంతే కదండి. అంతే. జనానికి దూరం అయ్యావు కాబట్టి ఈ శిక్ష నీకు జనం విధించారు. దానికి నీలో రావాల్సిన మార్పు ఏంటి? కలగాల్సిన పశ్చాత్తాపం ఏంటి? జనంలో ఉండాలి, జనం మెప్పు పొందాలి. కానీ జనానికి చూసి పారిపోయే జననాయకుడిని ఇప్పుడే చూస్తున్నాం. అదేమంటే నేను జననేతను అంటాడు. ఇతనేమి జననేత, ధననేత తప్ప. ఇప్పుడు ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, మంత్రులు మీ మాజీ మంత్రులు పారిపోతున్నారు, రాజ్యసభ ఎంపీలు. ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ పరారు, వల్లభనేని వంశీ పరారు, నాని ఎక్కడున్నాడో తెలియదు, లేళ్ల అప్పిరెడ్డి పరారు, ఆ తర్వాత నందిగం సురేష్ పరారులో ఉంటే పట్టుకొచ్చి జైల్లో వేసినట్టున్నారు. ఇలా అందరూ పారిపోవటం అనేది దురదృష్టకరం. పారిపోయే వాళ్ళు ప్రజాప్రతినిధులా అని ప్రజలే వాళ్ళు నిలదీస్తున్నారు. ధైర్యంగా నిలబడాలి. గతంలో మనం చూసాం, చంద్రబాబు పారిపోయాడా? మొత్తం వెళ్ళాడు కదా, 23 మంది ఉన్నా వెళ్ళాడు కదా. 151 మంది మీరు, ఆయన 23 మంది. లోకేష్ పారిపోయాడా? పవన్ కళ్యాణ్ పారిపోయాడా? 2 చోట్ల ఊడిపోయాడు పాప ఆయన. వాళ్ళని ఏమనేవాడు? NRES అనేవాడు, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర. హైదరాబాద్లో ఉంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు అని నువ్వు చేసిన విమర్శలే ఇప్పుడు నీకు వర్తించవా? బెంగళూరు వెళ్తావు కాసేపు, నువ్వు నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర నువ్వే అని ఇప్పుడు వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నావు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 96 రోజులు. 96 రోజుల్లో అతను 9 రోజులు లేడు తాడేపల్లిలో. అరే 96 రోజుల్లో నువ్వు 9 రోజులు తాడేపల్లిలో లేవంటే 3 రోజులు పులివెందులు వెళ్ళాడు ఒక వరుస, ఢిల్లీ వెళ్ళాడు ఒక 2 రోజులు, అక్కడేదో ధర్నా అన్నాడు, తర్వాత మళ్ళా వచ్చాడు తాడేపల్లిలో మళ్ళీ ఒక 2 రోజులు ఉన్నాడు. అంటే 3, 2, 2 7 రోజులు. ఈ 7 రోజులు మినహాయిస్తే తాడేపల్లిలో ఉంది 9 రోజులు. 80 రోజులు నువ్వు ఉన్నది బయటే, బెంగళూరులో, యలహంకలో. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత పిరికోడని, ఇలా పారిపోతాడని, అరే ఏం బిల్డప్ ఇచ్చారు అతన్ని, పులివెందుల పులి అని, అదని ఇదని. పులి పారిపోద్దా? పులి లండన్లో దాక్కోవటం ఏంటని కదా సమస్య. ఇవాళ నువ్వు నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి, నేను ఉన్నానని భరోసా వినిపించాలా.
బెంగళూరు నుంచి ఏదో ట్వీట్ చేశాడు ఇవాళ, ఏమని? అవును సార్, దాని గురించే మనం అంటే ₹1,00,00,000 ఆయన ఇస్తానని అన్నాడు కదండి. ఆ ₹1,00,00,000 కూడా మొన్న ఏదైతే వరదలకు సంబంధించి కూడా ఆయన ₹1,00,00,000 కూడా ఇవ్వలేదు. బట్ మీరు ఏదైతే వరద బాధితులకు డబ్బులు ఇస్తానంది గవర్నమెంట్, మిగతా ఇన్ని చేస్తానన్నారు, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి అంటాడు. అసలు ఆయన ఎప్పుడు 24 గంటలే చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు. ఈరోజు ఇందాక కూడా వచ్చింది, ఎల్జీ కంపెనీ ఏదైతే పాడైపోయిన వస్తువులకు సంబంధించి వాళ్ళు లేబర్ ఛార్జ్ ఫ్రీగా చేస్తా ఉన్నారు, స్పేర్ పార్ట్స్ పోతే 50% తీసుకొని మేము అందరం చేస్తారని చెప్పారు. గవర్నమెంట్కి వాళ్ళు చేస్తుంది, ఇలాంటివి చేస్తుంటే ఆయన అక్కడి నుంచి అలా ట్వీట్ చేయటం. 8 రోజులుగా బెజవాడలో ఆకలి కేకలు మారుమోగుతున్నాయి, వినిపిస్తున్నాయి అంటాడు. బెంగళూరు వినపడుతున్నాయా? ఇప్పుడు నేను ప్రభుత్వం గనక మార్పు రాకపోతే బాధితుల పక్షాన పోరాడతానంటాడు. ఎక్కడుండి పోరాడతా? బెంగళూరులో ఉండి పోరాడతావా? ఇవాళ ఈ ప్రభుత్వం సహాయక చర్యల్లో చేత కాలేదన్నాడు. మరి చేత అయిన నువ్వు చేసింది ఏంటి? చేతనైనాడు నువ్వు ఉండాలి కదా, ఇక్కడ ఉండు, ఇక్కడ పంచు, నీ వాళ్ళతో పంచు. నువ్వు ఇచ్చిన ₹1,00,00,000 పాల ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు నువ్వు తిరిగి ఆ సింగ్ నగరు, ఆ అజిత్ నగరు, ఆ ఏరియాలో పాయకారావు, అక్కడ అన్ని చోట్ల కనుక నువ్వు పంపిణీ చేసి, నందమూరి నగరు, వైఎస్ఆర్ కాలనీ ఏదో చెప్తున్నారు, అక్కడ నువ్వు పంపిణీ చేస్తుంటే అంటే భయమా? ప్రజల్లోకి వెళ్ళాలంటే, బాధితుల్లోకి వెళ్ళాలంటే భయపడితే ఈ పాపం నేనే అనే ఒక నామోషితనమా, లేదు ఎక్కడ ఎంట పడతారనే భయమా? బొత్స సత్యనారాయణ 6 రోజుల క్రితం వచ్చాడు, ఎగబడ్డట్టున్నారు వాళ్ళంతా. 5 రోజుల తర్వాత ఎందుకు వచ్చావు, సిగ్గు లేదని అడిగినట్టున్నారు. ఆయన ఇంకా ఆ పత్తా లేడు. ఆ వెల్లంపల్లి, లేకపోతే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎవరైతే మొన్న ఓట్లు ఎంచుకున్నారో ఎంపీ క్యాండిడేట్ కేసినేని నాని, వీళ్ళంతా ప్రజల్లో ఉండాలి, అక్కడ పంచాలి. ప్రభుత్వం ఇస్తున్న సహాయ చర్యల్లో లోపాలుంటే నిలదీయాలి. బెంగళూరు నుంచి ట్వీట్లు చేయటం ఏంటి? నేను బాధితుల తరపున పోరాడతారంటే ఎక్కడున్నాడు పోరాడేవాడు అని అడుగుతున్నారు.